ఎక్కడైనా దొరుకుతుందా? డబ్బులు ఇస్తాం, ఎంతోమంది లక్షలు పెట్టి కొనగలుగుతారు, కానీ ఎక్కడా లేదు. ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. నీలో ఉండే విషయాన్ని బాహ్యమైన చూసుకుంటూ అందులో ఉందని భ్రమిస్తున్నాం. ఒక కుక్క ఉందండి, అది అక్కడ ఒక ఎండు దుమ్ము అంటే ఎముకను కొరుకుతోందండి, కొరుకుతోంది. అది ఎండిపోయింది ఎప్పటింటో. బా ఆనందంగా కోరుకొచ్చే కూడా గురువు అంటుంది, కొరుకుతోంది. అలాగే ఎక్కడి నుండి వస్తుంది దానికి? దాంట్లో ఉండేదంటే దాని పళ్ళల్లో నుండి దానికి వస్తుంది, దాంట్లో ఉండి వస్తుందని తెలుస్తుంది. అంతేగాని ఎండిపోయిన దాంట్లో ఉంటుందా? లేదు. ఆ కొరకడం చేత తన పళ్ళల్లో నుండి వచ్చేటటువంటి ఆ రసాన్ని తను ఆరగించి ఆహా చాలా బాగుందని కొరుకుతుంది. అలాగే మనం కూడా బాహ్య ప్రపంచంలో ఉంది సుఖం అనుకుంటున్నాం. లేదు లేదు. చూడండి ఎన్నో జన్మల నుండి మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే గురువు గారు కపిల్ చెప్తాడు, జన్మ జన్మక బంధ, నీవు ఎన్ని జన్మలైనా నీకే నీవు ప్రయత్నం చేస్తే ఎన్ని జన్మలు పెట్టినా నీవు చేరలేవు, తెలుసుకోలేవు. గురువు అనుగ్రహ క్షణమే పోల్చేది. గురువు అనుగ్రహం కలిగిందంటే ఒక క్షణంలోనే కలిగిపోతుంది. ఎవరయ్యా నువ్వు? నేను ఎల్లయ్యను. ఆ ఎల్లయ్య ఎప్పుడు వచ్చాడండి? 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం. మరి నీ పేరేమిటి? ఎల్లయ్య, లేదా రామయ్య, లేదా అంజయ్య, లేదా కృష్ణయ్య. ఆ పేరు ఎక్కడి నుండి నువ్వు పెట్టుకొని వచ్చావా? ఎవరు పెద్దలు పెట్టిందే అని నీవు కాదు. యథార్థంగా నీవు రామయ్య కాదు, ఎల్లయ్య కాదు, పుల్లయ్య కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎవరు కాదు. ఎవరును? పరమాత్మ స్వరూపుడు. రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయండి. రకరకాలైనటువంటి ఆభరణాలను రకరకంగా చేయించుకున్నాం. అన్నిటిలోనూ ఉండేది ఒకే వస్తువు. గాజు అనండి, ఉంగరం అనండి, చెవు అనండి, కంఠాభరణం అనండి, ఏమన్నా అనండి, ఏ అయినా సరే బంగారు తీసేస్తే ఆభరణాన్ని తీసుకోండి. ఉందా? మీ దగ్గర ఒక చైన్ గొలుసు ఉందండి, ఆ దాంట్లో ఉండే బంగారం నేను తీసుకుంటాను, మీ గొలుసు తీసుకోండి బాబు అంటే మీకు గొలుసు ఉందా? లేదు. అది కోరిక నిమిత్తమే కానీ అలాగే దానిపైన ఆవరణం, దానిపైన ఆరోపింపబడి ఉంది. యథార్థంగా బంగారే. నువ్వు ఎల్లయవు కాదు, పుల్లయవు కాదు, స్త్రీ కాదు, పురుషుడు. సాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని కృష్ణాది నరోపరాని. అయ్యా, ఈ శరీరం మారుతుంటాయి. ఒకప్పుడు స్త్రీవేషం వేశావు, ఒకప్పుడు పురుష వేషం వేశావు. స్త్రీవేషం వేసినప్పుడు స్త్రీగా నటిస్తున్నావు కానీ స్త్రీవి కాదు. వేషం తీసేస్తే పురుషుడమే. కాబట్టి అసాంశి జీర్ణ ఈ యొక్క శరీరాలు మనం ధరించామండి. ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు మార్చేస్తున్నాం. రకరకాలైనటువంటి ఈనాడు ఒక పట్టు ఒక చీర, పట్టు వస్త్రాన్ని 1000 రూపాయలు పెట్టి కొన్నామండి. అది ఒక సంవత్సరం 2 ఏళ్ళు బాగా వాడుకున్నామండి. అది కొంచెం చిరుగు పట్టిందండి, వేసుకోవడానికి అనుకూలంగా లేదండి. దాన్ని ఏం చేస్తామండి? పక్కన పారేస్తాం. 1000 రూపాయలు పెట్టామే, అయ్యో ఎన్నో చేశామే, మరి దీన్ని ఎలా పోగొడతామని మనం ఏమన్నా విచారణ చేస్తామా? మరి ఈ దేహాన్ని గురించి ఎందుకు విచారణ చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? మీరు ఎన్నో జన్మలు ఎత్తారో, ఎన్నో ఇలాంటి శరీరాలు మార్చారో, కానీ మీరు మారలేదు. మీరు మారని వస్తువు పరమాత్మ స్వరూపులు, ఆత్మస్వరూపులు, పరమాత్మ స్వరూపులు అని జ్ఞప్తి చేసుకోవడానికే. ఎప్పుడు స్వరూపులే, నేను చెప్పినా చెప్పకపోయినా స్వరూపులే. కానీ ఆవరణం చేత, అజ్ఞానం చేత, మనం జ్ఞానం లేక, విషయాన్ని తెలుసుకోక, మహాత్ముల దగ్గర చేరక, శ్రవణ మన్నాది విద్యాసలు చేయక, మనం భ్రాంతి చేత జీవులమని, బ్రాహ్మణులమని, వైశ్యులమని, శూద్రులమని, ఇవన్నీ ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్తాడో ఇవన్నీ ఏమిటి చెప్తాడు? చాతుర్వర్యం మయా సృష్ట గుణక
విభాగశ తస్య కర్తారమహిమాం ముఖ్యకర్తారం. ఎవరండి ఇవన్నీ అంటే కారణం ఏంటండి అంటే వారి వారి యొక్క గుణాన్ని బట్టి కులాలు. స్త్రీలు అన్నప్పుడు స్త్రీల ధర్మాలు, పురుషులు అన్నప్పుడు పురుష ధర్మాలు ఆచరించాల్సిందే. మనం ఒక నటన, ఈ దునియాపై తెర బొమ్మలాట, ఈ ప్రపంచంలో ఒక బొమ్మలాటకు ఒక నాటకం వచ్చాం. ఒకసారి రావణాసురుడు వేయవలసి వచ్చింది, వేస్తున్నాడు. తర్వాత ఎవరు ఇంకొక ఆయన ఎవరు ఆ స్త్రీ అనుకోండి, మండోదరి ఎవరో కావాలా, ఒక సీతమ్మ కావాలనుకోండి, రాలేదు. వెంటనే లోపలికి పోయి ఏం మారుస్తాడు, సీత వేషం వేసుకొని వస్తాడు. అప్పుడు ఓహో అంటాడు, ఇప్పుడు ఓహో అంటాడు. మరి అప్పుడు నీవేనా, సీతమ్మ వేసింది నువ్వేనా, మరి రావణుడు వేసింది నువ్వేనా, రావణాసురుడు వేసింది నువ్వేనా. స్త్రీ వేసినప్పుడు స్త్రీగా నటించావు, పురుష వేసినప్పుడు పురుషుడిగా నటించావు. అంతే, నటనే కానీ యథార్థం కాదు, యథార్థం కాదు. ఒక గొర్రె మందల్లో ఒక పెద్ద పులి వచ్చిందట. ఒక సందర్భంలో ఆ గొర్రె మందల మీద పడింది. అది గర్భవతి అయినటువంటి ఆ సింహం, పెద్ద పులి సింహం. అక్కడ గొర్రె వాళ్ళందరూ కనిపెట్టారు, కనుక్కున్నారు. తీసుకొని కర్రలు తీసుకొని బాగా చేశారు. చచ్చిపోతూ బిడ్డను ప్రసవించిందండి. సింహం పిల్ల. ఆ పిల్ల చచ్చిపోయింది, పారేశారు. ఆ పిల్ల చిన్న ముదురుగా అందంగా ఉంది. దాన్ని మెల్లగా పాలు పోసి మెల్లగా పెంచుతున్నారండి. చక్కగా అది పెరుగుతుంది. ఆ పెరుగుతుంది ఏది, ఆ సింహం పిల్ల పెద్దదైంది. ఆ పిల్ల ఇప్పుడు శ్రమ చేస్తున్నారు, ప్రతిరోజు కష్టపడుతున్నారు, అనేక పనులు చేస్తున్నారు. కానీ అవి మీకు కూడా వచ్చింది కాదు. దానం, ధర్మం, దానం, యజ్ఞం, దానం, తపస్సు ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడేది కాదే. జ్ఞానంలో పరం శాంతి. ఎవరికి నీకు చూడండి, ఊరిక మంత్రాలు చెప్తే పోవండి. ఏం చెప్పినా పోయేది. ఒక నిద్రపోతున్నాడు కుర్రవాడు, ఆ కుర్రవాడు కేకలేస్తున్నాడు. ఏమని, అయ్యో బాబోయ్ పాము కరిచిందండి, పాము కరిచింది బాబోయ్ అని ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. అప్పుడు మంత్రవేత్తలు పిలిపించాలా, మందు వేయాలా, ఏ రంగులు ఉంటాయా, కాళ్ళ వైపు భూమి వైపు చూస్తే సమానంగా పుట్టి పొడుగు రంగులు ఉంటాయి, కానీ కింద చూస్తే సమానం. అలాగా ఆత్మ వైపు చూసి పరమాత్మ వైపు తెలుసుకొని ఆ పరమాత్మ తత్వాన్ని మీరు తెలుసుకొని ఆనందాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం తత్సతు. హరి ఓం ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकाधस्तदिगम्बरभू अलक्ष्मीरंजन ओम तत्सत्। श्री पूज्यपादुలు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు భూమానంద భారత స్వామి వారికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి స్వామిలందరూ కూడా ఓం నమఃశివాయ చెప్తూ ఇప్పుడు ముఖ్య జ్ఞానయోగం నుండి ప్రారంభం నుండి దాని విషయాలు అందరూ తెలుసుకున్నారు. ఎవరు అమ్మవారు కానీ అయ్యవారు కానీ శైలికి కట్టుకొని ఎవరు కూర్చారా, నీట్గా కూర్చాలా. దృష్టి మనస్సు స్వామిని కరెక్ట్నే మీరు ఇవ్వాల. చెవులు ఇక్కడే, మనసు ఇక్కడే ఇచ్చేయాలా. అక్కడికి చూడాలని మనం చేస్తున్న నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. చాలా జాగ్రత్త. విని విషయాలు కానీ రెండు
చెప్తాము. అమ్మవారు అయ్యవారు కూడా అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ చెప్పండి. జపలో నాస్తి పాతకం, కృషిలో నాస్తి దుర్భిక్ష అంటే చెప్పారు. గౌరీ మనోహర గంగాధర హర నమ శివాయ, మృత్యుంజయ నమ శివాయ, వాసన క్షయ, మనోనాశన, ఇంద్రియ నిగ్రహ, స్నానంకి మూలం పాపం. రోజుకి పాపములు మనం సంపాదిస్తున్నాం, మరి పుణ్యం కోరుతాం. మనం కోరేది పుణ్యం, చేసేది పాపం. మన మనసు రోజు విచారణ చేసుకుంటామా? దీనికి నీతి శాస్త్రం చెప్తారు, ఆచరణ చెప్తారు. ఆచరణ ఏమి? మన గుణగణాలతో కలిగి ఉండాలి ఆచరణ. మనం అట్లేదు, బయట చూస్తున్నాం, మనం ఎట్లానే ఉండి మంది మనం చూసుకోలేదు. నిన్ను నీవు చూడురా, నీకు అన్యము లేదురా, అన్నది విన్నది సున్నారా, చిన్మయ స్వరూపుడై ఉన్నాడు చూడరా. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగు వచ్చింది. నా భాష చదువంతా కన్నడ భాష తెలుసా? ఇప్పుడు వచ్చిన తర్వాత భగవంతుడు అంటున్న నా వాక్యలో నాకు తెలుగు వస్తున్నాయన్నమాట. కాబట్టి చిన్మయ స్వరూపమై ప్రతి ఒక్కరు చిన్మయ స్వరూపులై ఉన్నా మనకు తెలిసేలాగానే చెప్పాలా. స్వాములు ఎన్నో చదువుకున్నారు, ఎన్నో చేశారు, దృష్టాంతం ఇచ్చే బతికే మీరు తల కిందలు అయిపోయిస్తారు. చెప్పేది ఒకే విషయమే. అందరూ వచ్చేది ఆత్మ ఇటువంటిది, సత్యమైంది, అసత్యమైంది కాదు, నిరాకారము, నిరామయ రూపము, అటువంటి సాకార నిరాకారానికి సాక్ష్యమైనటువంటిది. ఆత్మ అనిత్యం కాదు, సత్యమైందని అందులో సత్య స్వరూపమే ఉంది. కాబట్టి అట్లా సత్య స్వరూపము వినాలంటే మనం అప్పుడప్పుడు మహాత్ములు పిలిపించి వాళ్ళ ముఖాంతుల వలన తెలుసుకోవాలి. దానికే ఇది జీవ సంబోధన, ఇది శివకాళేశ్వర జీవ సంబోధన నీతి. నీతి అంటే ఈలాగా ఉండాల. మన గుణగణాలు శుద్ధ పెట్టుకోవాలా. తెలుసా? మనలోన గ్రామేంద్రులు 5, కర్మేంద్రులు 5, పంచ ప్రాణాలు 5, పంచ విషయాలు 5, అష్ట మదములు 5, 6 శబ్దాలు 5, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఈ కోశలు, ఇది సమాన వ్యాన ఉదరాపాన ప్రాణులు, పంచ ప్రాణం. ఈ వల్ల విషయాలు చెప్పంటే ఈ యుగాలు కూడా తక్కువ పడిపోతాయి. ఈ సాగులు చెప్తారులే 3 రోజులని అన్ని చెప్తారు, సూక్ష్మ రూపంగా చెప్తారు. ఈ విషయాలు తెలుసుకోవాలా. కొన్ని గురుబిడ్లు అయ్యారు, కొన్ని గురుబిడ్లు కాలేవు. వారికి ఇటువంటి సాంఖ్యయోగం చెప్తే ఏం పట్టాలు తీస్తావు కదా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమంటే మంత్రయోగ, లయయోగ, అతయోగ, రాజయోగ, శివయోగ అని పంచ ప్రకారమైనటువంటి యోగాలు ఉండాలి, పంచ స్థలాలు ఉండాలి. ఇవి అధికారానికి అనుగుణమైన ప్రబోధన చేస్తే వాళ్ళకి అడుగుతావి, ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు బడిలో స్కూల్ ఉంటుంది, ఒక్కో క్లాసు 2వ క్లాసు ఉంటుంది, మెట్రిక్ బిఏ ఉంటుంది. ఎవరు క్లాసు వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు తరిస్తారు. అట్లు కూడా ఈ పారమాత్మ, ఈ మహాత్ములు సాంఖ్య, యోగ, తారక, అమ్నస్క ఇవల్ల ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గురుకు భక్తులయ్యి, గురుబిడ్డయి, పరిపూర్ణ తనువన ధనాలు వాళ్ళకి అర్పించి ఈ స్థూలం అంటేమి, సూక్ష్మ అంటేమి, కారణంటేమి, మహాకారణంటేమి, శ్రవణం అంటేమి, మననం అంటేమి, నిధిధ్యాసం అంటేమి, సత్ అంటేమి, చిత్ అంటేమి, ఆనందం అంటేమి వాళ్ళ దగ్గర ఉండి పౌరునాథ్ నీవే విశ్వనాథుడు, నీవే మల్లికార్జుడు,
నీవే సర్వం అని గురువులు నమ్మితే వాళ్ళ హృదయంలో ఈడు హృదయంలో వాళ్ళ ఏకత్వాన్ని అప్పుడు గురువు తెలిసి అప్పుడు ప్రేమతో చెప్తాడు. అదేలాగనే మనం చాలా ఈ విషయాలు తెలుసుకోవాలా. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడే మనం మోక్ష మార్గం చేస్తాం, లేకుంటే లేదు. కాబట్టి ఇట్లా మన భోగ వాక్య సిరి సంపత్తి అన్నీ ఉండాలి. మీకు ఏమని ధన కనక వస్తువు వాహనాలు అన్నీ ఉండాలి. ఈ అనిత్య వస్తువులే శాశ్వతము సత్యము అనుకుంటారు. ఇవి అసత్యము. ఈ కనపడే నామరూపాలు కూడా అసత్యము. ఈ కలియుగ భోగాలన్నీ కూడా అసత్యము. ఇప్పుడు మన తాత ముత్య తాతలు అందరూ కూడా నా పిల్లలు, నా కొడుకు, నా భూమి, నా ఆస్తి, నా ఎండి, నా బంగారం అన్నీ భోగించి ఒకరోజు అన్ని పడి జాతస్థానం గృహం ఇవల్ల రుణానందులు వేళ పశువు పత్తి సుతాలయం భార్య బిడ్డు భోగ వాక్యాలు కూడా రుణుండేవారికే రుణుంటే ఎవరికి ఎవరు లేరు. మనం సద్గురుని ఆశ్రయించి సద్గురుని మోక్ష మార్గం చేరుకోవాలి. ఇది ముఖ్యమైనది. మరిగా ఆస్తి